మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ పొలాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పరిశీలించారు. పొలాల వద్ద వరి నాట్లు వేస్తున్న మహిళా కూలీలతో ఆయన మాట్లాడి వ్యవసాయానికి సంబంధించిన సమస్యను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాలు గ్రామాలకు చేరుతున్నాయా లేదా అనే వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ వరి పంట పొలాలలో వరి పంటను నాశనం చేసే విధంగా పురుగు సోకి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పలు చోట్ల పంటలపై పురుగును పరిశీలించడం జరిగిందని, వాటికి సంబంధించి రైతులు వ్యవసాయ అధికారులను సంప్రదించి మందులు వాడాలని ఆయన తెలిపారు. అదే విధంగా రైతులకు సంబంధించి రుణమాఫీ, రైతు భరోసా వంటి ఫిర్యాదులను స్వీకరించి వెంటనే వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఆయన వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, వ్యవసాయ విస్తీర్ణ అధికారి నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. నరసింహుడు గారి రైతు అయినా సో ఆయన కౌలుకు తీసుకొని మనకి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. సో అంటే మనం ఇక్కడ ఫీల్డ్ విజిట్కి భాగంగా ఒకసారి వాళ్ళతో ఇంటరాక్ట్ అయిదామనేసి పోయి ఆయనతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. సుమారు ఒక 2.5 ఎకరాలు కౌలు తీసుకొని చేస్తూ ఉన్నారు. సో అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే మనకి డీవీడింగ్ చేస్తూ ఉన్నారు. ఏవైతే కలుపు ఉంటుందో సో మనకి ఇక్కడ వర్కర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఒక సుమారుగా 8 మంది వర్కర్స్ ఒక 3 డేస్ వరకు కూడా పనిచేసి కలుపు అంతా కూడా తీస్తూ ఉన్నారు. మెయిన్ థింగ్ ఏంటంటే మనకి కొన్ని ఏరియాస్లో ఈ పురుగు ఏదైతే ఉంటుందో అది ఒకసారి ఎఫెక్ట్ అవుతూ ఉంది కొన్ని ప్లేసెస్లో. సో అది మరి ఫిజికల్గా ఒకసారి చూద్దామనేసి ఈరోజు చూడడం జరిగింది. బట్ ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒక 2 టైమ్స్ వీళ్ళు పురుగుల మందు కొట్టినారు. అంత ఎఫెక్ట్ ఎక్కువ లేదు. బట్ అయినా కానీ కూడా కొన్ని పర్సనల్గా చూస్తే కూడా కొన్ని ప్లేసెస్లో ఆ పురుగు కింద దీనికి వచ్చి ఉన్నది. సో దానికి కూడా వాళ్ళు ఆల్రెడీ పురుగుల మందు అది కొడుతూ ఉన్నారు. సో ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ అయితే అంత ఎఫెక్ట్ కాలేదు. సో అట్లేమైనా ఉంటే కూడా పర్సనల్గా చూస్తే తెలుస్తుంది అనేసి వాళ్ళు చూడడం జరిగింది. అదేవిధంగా వేరే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అన్నీ ప్రాపర్గా అందుతున్నాయా లేదా అవన్నీ కూడా కనుక్కోవడం జరిగింది. వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉంటే కూడా అవన్నీ వాళ్ళ నంబర్స్ నోట్ చేసుకున్నాను. తొందరగా కూడా వాళ్ళకి పరిష్కారం అయ్యే విధంగా కూడా చూడడం జరుగుతుంది. సో మన జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఏదైతే ప్యాడీ ఫుల్ ఫ్లెజ్గా మనం మొత్తం అంతా కూడా వేయడం జరిగింది. సో ఫర్టిలైజర్ కానివ్వండి, పెస్టిసైడ్స్ కానివ్వండి ఫుల్ ఫ్లెజ్గా మనకి అన్ని షాప్స్లలో కూడా అవైలబుల్ ఉన్నాయి. అవి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరు కూడా చెక్ చేస్తూ ఉన్నారు మొత్తము. సో ఎక్కడన్నా ఫర్టిలైజర్ షార్టేజ్ కానివ్వండి, పెస్టిసైడ్ షార్టేజ్ కానివ్వండి ఎదురు కాకుండా ఏం చర్యలు తీసుకోవాలనో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్ని చర్యలు కూడా తీసుకుంటుంది. మన అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరు కూడా ఫీల్డ్కి వెళ్తూ ఉన్నారు. ఆఫీసర్స్ అందరు కూడా రైతులతో ఇంటరాక్ట్ అవుతున్నారు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రైతులన్నీ కూడా మేము ఇమీడియట్గా రిజాల్వ్ చేయడం జరుగుతుంది.